హలో గైస్, ఈరోజు నాకు మంచి జింజర్ టీ తాగాలనిపించింది. అందుకే ఇలా పెట్టేసుకుంటున్నా. 2 కప్స్ టీకి నేను హాఫ్ కప్పే వాటర్ పోసుకుంటున్నా. అండ్ 2.5 స్పూన్స్ టీ పౌడర్ వేసుకుంటున్నా. ఇది టీ స్పూన్స్ అన్నమాట. సో స్ట్రాంగ్గా కావాలి అంటే 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, బట్ నేనైతే 2.5 వేసుకుంటున్నా. నెక్స్ట్ షుగర్. నాకు టీ కొంచెం స్వీట్గా ఉంటే నచ్చుతుంది, సో నేను షుగర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. 2 కప్స్ టీకి 4 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ జింజర్ లేకుండా నేను టీ అస్సలు తాగలేను. నాకు ఈ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది, సో ఎక్కువే వేసుకుంటున్నా జింజర్. ఇలాచీని దంచేసి వేసుకుంటున్నా. ఇలాచీ టేస్ట్ టీకి చాలా బాగుంటుంది. ఇలాచీ వేసిన తర్వాత టీ బాగా మరగాలి. నేనైతే వాటర్ కనిపించకూడదన్నంత మరిగిస్తున్నాను. నెక్స్ట్ మిల్క్ పోయాలి. నాకు మిల్క్ ఎక్కువ, వాటర్ తక్కువ ఉంటే టీ నచ్చుతుంది. సో 2 కప్స్కి నేను 2.5 కప్స్ మిల్క్ పోసుకుంటున్నా. ఎందుకంటే ఇండియాలో దొరికినంత ఫ్యాట్ పర్సంటేజ్ ఇక్కడ దొరకదు. సో వాటర్ ఎక్కువ పోస్తే నీళ్ళగా ఉంటుంది టీ అని చెప్పి నేను వాటర్ తక్కువ పోసి మిల్క్ ఎక్కువ పోసుకుంటాను అన్నమాట. నేను వచ్చిన ఫస్ట్లో అయితే సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అయినా కూడా టీ అంత టేస్టీగా వచ్చేది కాదు. ఎందుకు అంటే అప్పుడు మాకు ఫ్యాట్ పర్సంటేజ్ మరీ తక్కువ ఉన్న మిల్క్ దొరికేది. ఆ తర్వాత లక్కీగా కొంచెం బఫెలో మిల్క్ దొరుకుతున్నాయి అన్నమాట. సో అప్పటి నుంచి టీ బాగుంటుంది. పాలు పోసాక టీ బాగా మరగాలి. సో ఇట్లా ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. అప్పుడు మళ్ళీ మరిగి మళ్ళీ పొంగుతాయి. అలా పొంగినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఇది ఇట్లా సెకండ్ టైం పొంగుతున్నాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. సో నెక్స్ట్ సర్వ్ చేసుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ టీ తాగేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.